ఇబ్రహీంపూర్ సిద్దిపేట మండలానికి, సిద్దిపేట జిల్లాకు చిట్ట చివరి ఓ మారుమూల కుగ్రామం. ఇబ్రహీంపూర్ అంటే ఇది సిద్దిపేటలో ఉంటుందా అని ఒకప్పటి మాట. ఇబ్రహీంపూర్ అంటే సిద్దిపేటకు అభివృద్ధిలో అన్నింటిలో ఆదర్శం. మహాత్ముడి స్వచ్ఛతే సేవకు బ్రాండ్ ఇబ్రహీంపూర్. గ్రామ స్వరాజ్యంతోనే అభివృద్ధి సాధ్యం అన్న గాంధీజీ మాటలను నిజం చేసింది ఇబ్రహీంపూర్. ఇబ్రహీంపూర్ గ్రామం చాలా చిన్నది. 300 ఇళ్లలోపుంటాయి. 1100 మంది జనాభా ఉంటారు. గ్రామ పరిణామం చిన్నదే, కానీ ఆదర్శంలో జాతీయ స్థాయిది. ఈ గ్రామంలో ఎటు చూసినా పరిశుభ్రత కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. నిర్మించుకున్న మరుగుదొడ్లను చిన్నపిల్లలతో సహా పండు వృద్ధుల వరకు 100% వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడ కూడా బహిరంగ మల విసర్జన కనిపించదు. తెలిసి తెలియక ఎవరైనా బహిరంగ మల విసర్జన చేస్తే వారికి 500 రూపాయల జరిమానా సైతం విధించాలని గ్రామ కమిటీ తీర్మానం చేయడం పాటు నిఘాను సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ తీర్మానాన్ని ఉల్లంఘించలేదు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా టాయిలెట్స్ నిర్మించుకోవడం జరిగింది. మా గ్రామంలో 100% టాయిలెట్స్ నిర్మాణం జరిగింది, వాడడం జరుగుతుంది. గతంలో పోలిస్తే చాలా బాగుంది, శుభ్రంగా గ్రామానికి ఆదర్శంగా నిలిచాయి. టాయిలెట్స్ అన్ని వాడడం జరుగుతుంది. ఈ ఊరిలో ఎక్కడా మురుగునీరు అనేది కనిపించదు. అలాగని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు. మరి ఇళ్లలో ఉపయోగించిన నీళ్లేమవుతాయి అంటే, ఈ గ్రామస్తులు తాము ప్రతి ఇంటిలో ఏర్పాటు చేసుకున్న ఇంకుడు గుంతలను గర్వంగా చూపిస్తారు. ఇళ్లలో ఉపయోగించిన నీరు ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న సోక్ ఫీడ్స్ లో ఇంకిపోతాయి. మంచినీటి సరఫరా చేసే ట్యాంకులు, పబ్లిక్ స్థలాల వద్ద కూడా నీరు వృధా పోకుండా ఇంకుడు గుంతలను తవ్వించారు. దీంతో గ్రామంలో ఎక్కడా మురుగునీరు మనకు కనిపించదు. దీంతో దోమలకి నిలువ నీరు లేక ఇబ్రహీంపూర్ నుండి భయపడి పారిపోయాయి. ఈ పరిశుభ్రత వల్ల వర్షకాలం వచ్చే వ్యాధులు ఈ గ్రామం జోలికి రావు. 2019లో జ్వరం, అతిసారం కేసులు ఈ గ్రామంలో ఒక్కటి కూడా నమోదు కాలేదంటే ఆశ్చర్యమేముంది. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ గౌడ్, మాది ఇబ్రాహీంపూర్. ఇక్కడ ఇంకుడు గుంతలు చేసుకుంటున్నాము. దీనివల్ల మాకు ఎలాంటి దోమలు కానీ ఎలాంటి వ్యాధులు కానీ సోకకుండా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఇంకుడు గుంతల వల్ల ప్రతి ఒక్క చాలా నీట్గా ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు మా ఊర్లో చాలా జ్వరాలు వచ్చేది. మొత్తం డ్రైనేజీ కానీ మోరీలు కానీ చాలా అందవికారంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి మోరీలు కానీ ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థలు కానీ లేవు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరం ఇంకుడు గుంతలు చేసుకున్నాము. మా ఊర్లో ఇప్పుడు ఎలాంటి వ్యాధులు కానీ ఎలాంటివి లేవు. ఇంట్లో చాలా పిల్లలు కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి దోమలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం చాలా మంచిగా ఉన్నాము. గ్రామ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త సేకరించేందుకు 2 చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి ఉదయాన్నే తడి, పొడి చెత్తను తీసుకెళ్లడానికి బ్యాటరీ ఆపరేటింగ్ వెహికల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సేకరించిన అటువంటి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి తడి చెత్త నుండి వర్ము కంపోస్టు ఎరువును తయారు చేసి ఆ ఎరువును గ్రామంలో ఉన్నటువంటి మొక్కలకు ఎరువుగా వాడటం జరుగుతుంది. మరి ఇబ్రహీంపూర్, నా పేరు బండి భారతమ్మ. బుట్టలు ఇట్లా 2 ఇచ్చిర్రు. ఒకటి రంధ్రాలు ఇచ్చిర్రు, ఒకటి వేరే ఇచ్చిర్రు. రంధ్రాల దాంట్లో తడి చెత్త పోతాం, ఇట్లా నిండుగా వేరే దాంట్లో పొడి చెత్త పోతాం. రోజు పొద్దున బండి వస్తుంది, ఆ బండ్లే తడి చెత్త దాంట్లో పొడి చెత్త వేరే పోతాం. ఇబ్రహీంపూర్ గ్రామం సాధించిన విజయం. గ్రామ ప్రజలు పూనుకుంటే, నాయకులు అండగా నిలిస్తే 5 ఏళ్లలో ఒక మామూలు గ్రామాన్ని ప్రపంచం మెచ్చే ఆదర్శ గ్రామంగా మార్చుకోవచ్చు అనే స్ఫూర్తిని రగిలించే ఈ ఇబ్రహీంపూర్ని మీరు సందర్శించండి. ఆదర్శాల పంట పండించిన ఈ మట్టిని ముద్దాడండి. విజయ బావుట ఎగరవేస్తున్న ఈ గాలిని కాస్త పీల్చుకోండి. స్వచ్ఛమైన ఇబ్రహీంపూర్ నీళ్లను గుక్కెడు తాగండి. ఇబ్రహీంపూర్ స్ఫూర్తిని మీలోన నింపుకెళ్ళండి. మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు కూడా మీ శక్తి మేర కృషి చేయండి.